సంప్రదాయ ధోతి చొక్కా ధరించిన 60 ఏళ్ల రైతుకు బెంగళూరులోని జీటీ మాల్లో అవమానం ఎదురైంది. రైతును అతని కుమారుడు సినిమా చూడడానికి మాల్కి వెళ్లారు. అయితే భద్రతా సిబ్బంది రైతు వేషధారణ చూసి మాల్లోకి ప్రవేశించడాన్ని అడ్డుకున్నారు. దీంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హవేరి జిల్లాకు చెందిన నాగరాజ్ బెంగళూరులో ఉద్యోగం చేస్తూ నివసిస్తున్నారు. తన తండ్రిని బెంగళూరుకు తీసుకొచ్చిన నాగరాజ్ అతనితో సినిమా చూసేందుకు బాగాటి రోడ్లోని జీటీ మాల్కు వెళ్లాడు. ఈ సమయంలో అక్కడి సెక్యూరిటీ నాగరాజ్ తండ్రిని అడ్డుకున్నాడు. సంప్రదాయ వేషధారణలో ధోతీ ధరించి ఉన్నందున వారిని మాల్ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అరగంటకు పైగా సిబ్బందిని వేడుకున్నప్పటికీ ప్రవేశానికి నిరాకరించారు. నాగరాజ్ సూపర్వైజర్ను ప్రశ్నించగా ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారని సమాధానమిచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో దుమారాన్ని రేపాయి. దేశానికి అన్నం పెట్టే రైతును అవమానించడం ఏంటని మాల్ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కురుబూరు శాంతకుమార్ స్పందించారు. రైతుకు ప్రవేశం నిరాకరించిన ఘటన సిగ్గుచేటన్నారు. బెంగళూరు పోలీసులు వెంటనే మాల్ యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాల్ యజమానులు రైతుకు క్షమాపణ చెప్పాలని, లేకుంటే వందలాది మంది రైతులు మాల్ వద్ద నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు. కాగా ఇటీవల బెంగళూరులో మెట్రోలో కూడా ఒక రైతుకు అవమానం ఎదురైంది. అతని వస్త్రధారణ సరిగా లేదని మెట్రో సిబ్బంది అనుమతి నిరాకరించారు. ఆ సమయంలోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో మెట్రో ఉన్నతాధికారులు స్పందించారు. ఘటనపై విచారణ జరిపి సెక్యూరిటీ సూపర్వైజర్ను విధుల నుంచి తప్పించారు.